So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So చాలా డేస్ తర్వాత లిటరల్లీ ఆల్మోస్ట్ 2 weeks తర్వాత నేను వీడియో షూట్ చేశాను అనమాట. సో చాలా డేస్ అయింది, చాలా డేస్ గ్యాప్ వచ్చింది. ఎందుకు ఏంటి అనేది అంటే లైక్ చిన్న పర్సనల్ వర్క్స్ అనమాట. సో ఆబ్వియస్లీ తెలిసింది కదా, ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో నా లైఫ్లో చిన్న చిన్న అప్స్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి అనమాట. సో చలో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మనం అయితే మన బైక్లో ఇంజిన్ ఆయిల్ అండ్ చైన్ స్పాకెట్ చేంజ్ అయిపోతున్నాము. సో ఆబ్వియస్గా మీరు లాస్ట్ టైం యూజ్ అయి ఉంటారు, మనం ఆల్రెడీ రోల్ ఆన్ స్పాకెట్ యూజ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు సేమ్ స్పాకెట్ని ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చేసింది. అది వచ్చి ఆల్మోస్ట్ ఎంత తెలుసా, ఒక 3 weeks 4 weeks అవుతుంది, ఆల్మోస్ట్ 1 month అవుతుంది వచ్చి తెలుసా. లిటరల్లీ 1 month అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని కూడా ముట్టలేదు తెలుసా. సో లోపలంతా స్టాక్ ఉంది, చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా ఆబ్వియస్గా చేంజ్ చేయించుకోవాలి. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, నార్మల్గా మన బండి ఇంజిన్ ఆయిల్ లాగుతుందని చెప్పేసి అన్న. సో అది ఏందో తెలియదు నాకు కూడా. ఈసారి చెక్ చేద్దాం. ఒకవేళ మనకి ఇంజిన్ ఆయిల్ లెవెల్స్ తక్కువ వచ్చినాయి అంటే మేబీ ఏదైనా పిస్టన్ ప్రాబ్లం ఉండొచ్చు అనుకుంటున్నా. లైక్ హెడ్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటుంది ఆబ్వియస్గా. సో చూసాము. అండ్ చలో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి అనేది నో ఐడియా ఎట్ ఆల్. సో నేను ఒక టూల్ కిట్ ఆర్డర్ పెట్టిన, టపారియా కంపెనీది. కాకపోతే అందులో మనకు కావాల్సిన సాకెట్స్ రాలే అన్నమాట. సో ఓన్లీ 14 mm వరకు వచ్చింది. మనకు కావాల్సింది 23 mm వరకు. ఎందుకంటే మన రేర్ యాక్సిల్ ఉంది కదా, యాక్సిల్ నట్. సో ఆ నట్ ఏమో 19 సైజ్ ఉంటుంది. అండ్ కింద డ్రెయిన్ బోల్ట్ సైజ్ 22, 23 ఆ రేంజ్లో వస్తాయి అన్నమాట. సో చలో ఇప్పుడైతే దగ్గర ఏదైనా మెకానిక్ షాప్కి వెళ్ళి మనమైతే ఇంజిన్ ఆయిల్ అండ్ చైన్ అయితే చేంజ్ చేసుకోబోతున్నాము. లెట్స్ గో. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో చలో లెట్స్ స్టార్ట్. సో చలో రైట్ నౌ అయితే నేను మీకు మన రోల్ ఆన్ చైన్ స్పాకెట్ అండ్ నేను ఏ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తున్నానో నేను చూపిస్తాను. అండ్ దాంతోపాటు మనమైతే నిన్ననే ఈవినింగ్ వెళ్ళి షోరూమ్కి లైక్ నార్మల్గా ఆయిల్ ఫిల్టర్ అండ్ రేర్ వీల్ డాంపర్స్ పట్టుకొచ్చుకున్నాం అనమాట. సో ఆబ్వియస్గా మనం చైన్ స్పాకెట్ చేంజ్ చేసినప్పుడు దాని లోపలనే డాంపర్స్ అనేవి మొత్తం డ్యామేజ్ అయిపోతాయి, కట్ అయిపోతాయి అనమాట. సో చలో నేను మీకు చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా, ఫస్ట్ మన రోల్ ఆన్ చైన్ స్పాకెట్ అండ్ 7100 10W40 మోటోల్ ఇంజిన్ ఆయిల్ అండ్ మన ఆయిల్ ఫిల్టర్ ఇది. అండ్ ఇది వచ్చేసి మన డాంపర్స్ అన్నమాట. సో బేసికల్గా చాలా తక్కువ మందికి తెలుసుంటుంది కాబట్టి దీని గురించి. సో ఇది కనిపిస్తుంది కదా, మన రేర్ స్పాకెట్లో ఉంటాయి అన్నమాట ఇవి. డాంపర్స్ వల్ల ఏంటి అంటే నార్మల్గా మనకి బ్యాక్ చైన్ స్పాకెట్ పెట్టే ఆ సాకెట్ ఉంటుంది కదా, అది మనకు మొత్తం ఇట్లా మూమెంట్ రాదన్నమాట, ఫిట్గా ఉంటుంది. దానివల్ల మనకి ఏంటి అంటే ఇంజిన్లోకి వచ్చే పవర్ అనేది పర్ఫెక్ట్గా బ్యాక్ వీల్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఆయిల్ సీల్ ఒకటి తీసుకోలేదు అనమాట. నార్మల్గా ఓవరింగ్ ఉంటుంది తెలుసు కదా. సో బేసికల్గా అది తీసుకోలేదు, ఎందుకంటే షోరూంలో లేదంట. సరే దానికోసం ఎందుకు అంతనం వెళ్ళడం అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. సో చలో పాత ఆయిల్ సీల్ లైక్ ఓవరింగ్నే యూజ్ చేసుకున్నాం అనమాట. లెట్స్ గో. సో ఏ గైస్ మొత్తానికి అయితే ఇంజిన్ ఆయిల్ మొత్తం డ్రైన్ చేసినాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన ఇంజిన్ ఆయిల్ అన్నమాట. నీట్గా ఉంది, లాస్ట్ టైం కంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంజిన్ ఆయిల్ క్వాలిటీ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, రెడ్లోనే ఉందన్నమాట. సో నార్మల్గానే ఉంది, మరీ బర్న్ అవ్వలేదు. సో ఇప్పుడైతే సేమ్ మళ్ళీ మనం 7100 10W40 ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాం. సో చలో అను మరి పోసేద్దామా? నువ్వు అన్నావు కదా వెళ్తానే. ఓకే గైస్, మొత్తానికి అయితే మన బైక్ సర్వీసింగ్ మొత్తం అయిపోయింది. అండ్ చూసేది కదా, చైన్ స్పాకెట్ ఇంజిన్ ఆయిల్ ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకున్నాము. అండ్ ఆబ్వియస్గా చైన్ స్పాకెట్ అనేది చాలా డేస్ అవుతుంది. లిటరల్లీ 35,000 kilometers జరిగింది బండి ఇప్పటికి. అండ్ 35,000 kilometers వరకు వచ్చింది మనకైతే రోల్ ఆన్ స్పాకెట్. అండ్ నార్మల్గా మనకి స్టాక్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకు కంపెనీకి వచ్చిన చైన్ స్పాకెట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఒక 20,000 kilometers ఏమో వచ్చింది అనుకుంటా. అండ్ ఆ తర్వాత రోల్ ఆన్ చేంజ్ చేసినా కదా. సో రోల్ ఆన్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు 55,000 kilometers తిరిగింది బండి. సో ఆల్మోస్ట్ 35,000 kilometers, నాట్ ఎ జోక్, సీరియస్లీ
బ్రాష్ ఎంతైనా నిజంగా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా మీ స్పాకెట్ చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం బెటర్ గో ఫర్ రోల్ ఆన్ స్పాకెట్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ అయినా అండ్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ స్టాక్ ఎట్లనో ఇది కూడా అట్లనే. కాకపోతే కాస్ట్ మేబీ ఒక 100 రూపీస్ అటు ఇటు అవ్వచ్చు అంతే, అంతకుమించి పెద్ద కాస్ట్ కూడా ఉండదు. లిటరలీ నా రోల్ ఆన్ స్పాకెట్ 2300 చేంజ్ పడింది అనుకుంటా, సమ్వేర్ అరౌండ్ 2400. అండ్ మనకి స్టాక్లో తీసుకున్నా కూడా అదే కాస్ట్ పడుతుంది, సమ్వేర్ అరౌండ్ 2100 అనుకుంటా కాస్ట్. దానికి దీనికి ఒక 100-200 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద ఫరక్ కూడా పడదు. అండ్ 35,000 కిలోమీటర్స్ వచ్చింది స్పాకెట్ మాత్రం. నిజంగా చాలా ఎక్కువ తెలుసు, ఒక బైకర్కి 35,000 కిలోమీటర్స్ రావడం అంటే చాలా ఎక్కువ. అండ్ మీరు కూడా ఈ స్పాకెట్ లైఫ్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎవ్రీ 500 to 1000 కిలోమీటర్స్కి లూప్ చేసుకోండి. అండ్ ఒకసారి క్లీన్ కూడా చేసుకోండి, లైక్ ఒక 2000 కిలోమీటర్స్కి ఒకసారి ఫ్రంట్ స్పాకెట్ రిమూవ్ చేసుకొని నీట్గా డీజిల్తోనైనా పెట్రోల్తోనైనా లేదా క్లీనర్స్తో అయినా క్లీన్ చేసుకున్నారనుకోండి, చైన్ స్పాకెట్ లైఫ్ బాగుంటుంది అండ్ మీ చైన్ కూడా బాగుంటుంది. అండ్ దీని మధ్యలో ఒక లింక్స్ ఉంటాయి అనమాట. బేసికల్గా ఈ లింక్స్ అనేవి అప్పుడప్పుడు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల మనకి సౌండ్ చిక్ చిక్ కరకర్ అనుకుంటూ వస్తుంటుంది చూడండి. సో బేసికల్గా ఆ సౌండ్స్ రావడానికి రీజన్ అదే అన్నమాట. సో ఎప్పుడైనా సౌండ్స్ వస్తే మాక్సిమం లింక్ చేంజ్ చేసుకొని ట్రై చేయండి. అండ్ స్పాకెట్ని కూడా లైట్గా అడ్జస్ట్ చేసుకోండి, లైక్ చైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో దానివల్ల మాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే రావు. అండ్ ఇంజన్ ఆయిల్ అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. లాస్ట్ టైం మీరు చూసే ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 700 ml ఆఫ్ ఇంజన్ ఆయిల్ లాగేసింది నా బండి. బట్ ఈసారి మాత్రం ఆయిల్ ఎంత క్లియర్గా ఉంది తెలుసా, ఒక 30-40% మాత్రమే బర్న్ అయింది ఆయిల్ అయితే. లిటరల్లీ దాన్ని ఇంకొక 2000 కిలోమీటర్స్ తిప్పినా కూడా ఆయిల్ అనేది అంత బర్న్ అయ్యేది కూడా కాదు. బాగానే ఉంది ఆయిల్ అయితే. సో మోడల్ 7100 10W40 ఫుల్ సింథటిక్ ఆయిల్. ఇది వచ్చేసి నాకు 630 రూపీస్ ఏమో పడింది. సో ప్రజెంట్ అయితే నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది కాకుండా కూడా నేను యమహా లూప్ నార్మల్ స్పోర్టీ ప్రీమియం 10W40 ఉంటుంది కదా, RS 4GB కాకుండా నార్మల్ ఇంజిన్ ఆయిల్, సో అది యూజ్ చేసినా కూడా ఈ విధంగానే ఉండేది అన్నమాట. కాకపోతే ఆల్మోస్ట్ కాస్ట్ ఒక 100 రూపీస్ డిఫరెన్స్ పడుతుంది కదా. సరే మోటల్ని లాస్ట్ టైం యూజ్ చేసిన అని చెప్పేసి అని ఈసారి కూడా మోటల్నే యూజ్ చేసిన. అండ్ ఇందులో మన బైక్లోనైతే మనం ఇప్పుడు కార్బన్ క్లీనర్ని కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే 4000 కిలోమీటర్స్ అయిపోయింది ఇప్పటికి. నేను లాస్ట్ టైం ఫ్యూల్ ఇంజెక్టర్స్ అన్ని కార్బన్ క్లీనర్తో క్లీన్ చేసి, సో ఈసారి అయితే మనం నెక్స్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు అవి యూజ్ చేస్తాను అన్నమాట. ఆల్రెడీ ఒక బాటిల్ తీసుకున్న చిన్నది. సో లెట్ మీ షో యూ దట్. సో కనిపిస్తుంది కదా, ఇదే యమహా లూప్ది కార్బన్ క్లీనర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 163 రూపీస్ అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే నార్మల్గా మన ఇంజెక్టర్స్లో అయినా లేదా ఫ్యూయల్ ట్యాంక్లో అయినా ఎలాంటి కార్బన్స్ ఉన్నా కూడా, లేదా ఇంటేక్ వాల్ దగ్గర ఏమైనా కార్బన్స్ ఉన్నా కూడా దీనివల్ల క్లీన్ అయిపోద్ది అనమాట. మ్యాక్సిమం క్లీన్ అవ్వదు, బట్ అట్లీస్ట్ ఒక 50% అయినా క్లీన్ అయిపోద్ది కదా. సో దానివల్ల మనకి పర్ఫార్మెన్స్లో అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో బెటర్ ఒక 4000-5000 కిలోమీటర్స్కి ఒకసారి ఇది యూజ్ చేయండి, చాలా బెస్ట్ ఇది చెప్పాలంటే. అండ్ ఒకవేళ మీ బైక్ కూడా లైక్ ఇంజన్ ఎక్కువ తాగుతుంది ఆయిల్ అని చెప్పేసి అనే సిమ్టమ్స్ అనిపించినాయి అనుకోండి, బెటర్ ఒకసారి ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ చేసి డీజిల్తో మోడల్ది ఫ్లెష్ ఉంటుంది నార్మల్గా, ఇంజన్ షాంపూ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో బేసికల్గా అది యూజ్ చేయండి. ఎందులో అంటే ఆయిల్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత అందులో డీజిల్ పోసి ఆ డీజిల్లో ఈ షాంపూని మిక్స్ చేసి బైక్ని ఒక 1 minute లేదా 2 minutes అలా ఆన్లో పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత మొత్తం డ్రైన్ చేసేయండి. మీకు అందులో ఉన్న కార్బన్ పార్టికల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. సో దానివల్ల ఇంజన్ మళ్ళీ ఫ్రెష్ అయిపోద్ది అన్నమాట, క్లీన్ అయిపోద్ది. సో తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు. లైక్ ఒక 20,000-30,000 కిలోమీటర్స్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకోండి. దానివల్ల ఇంజన్ లైఫ్ కూడా బాగుంటుంది. అండ్ చలో ఇంకా రేపు అయితే వచ్చే బ్లాగ్లో మాత్రం యూ విల్ బీ హ్యావింగ్ ఏ బిగ్ సర్ప్రైజ్. సో చాలా డేస్ నుంచి నేను ఒకటి కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నా కదా. సో అదైతే మనం తీసుకోనికైతే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సో అదేంటిదో మీకు తెలిసింది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మన ఓజీ ఫాలోవర్స్కి మాత్రం ఖచ్చితంగా తెలుసు నేను ఏం పర్చేస్ చేయాలనుకున్నా అని చెప్పేసి అని. సో చలో కమెంట్ ఆన్ చేయండి. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్. And be safe, ride safe.